విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ అనుచరులతో కలిసి తనపై దాడి చేశారంటూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే దొడ్డి సురేష్ అనబడే ఫైనాన్స్ వ్యాపారి వద్దకు 8/9/2022లో వైసీపీ నాయకుడు వచ్చి తన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నదని వేలంలోకి పోకుండా ఆ బంగారాన్ని విడిపించమని అభ్యర్థిస్తే తను ఆ బంగారాన్ని విడిపించి ఆ సొమ్ము మొత్తాన్ని 3 నెలల్లో ఇస్తానని చెప్పి రాకపోగా తాను అడిగిన పిమ్మట 25/3/2024 తేదీన దొడ్డి కిరణ్ వచ్చి కొంత సొమ్ము చెక్కులు ఇచ్చినట్లు ఆ చెక్కులు చెల్లకపోవడంతో అడిగిన తనపై దొడ్డి కిరణ్ తన అనుచరుడితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. సైన్ ఫైనాన్స్ అనే సంస్థను నేను 2011 నుంచి నడుపుతున్నాను. నేను ఈ ఫైనాన్స్ సంస్థ అనేది దొండపర్తిలో ఉండే ఇదివరకు ఇక్కడికి మనం మార్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి మనం ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం. సంవత్సరాల క్రితం దొడ్డి కిరణ్ అనే అతను వైఎస్ఆర్సీపీలో తిరుగుతూ ఉంటారు. ఆయన సంవత్సరాల క్రితం నా బంగారం వేలం వేసేస్తున్నారు ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు, అందులో నేను తాకట్టు పెట్టాను, అక్కడ వడ్డీ కట్టిన కారణంగా వాళ్ళు వేలం వేస్తున్నారు, కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఒక 2-3 నెలల్లో నేను ఆ బంగారం విడిపించుకుంటాను నేను మీ దగ్గర నుంచి, అక్కడ వడ్డీలు అవి కట్టి మీ దగ్గర అది విడిపించి మీ దగ్గర ఉంచండి అన్నారు. 47 లక్షల రూపాయలు డబ్బులు నేను అక్కడ కట్టి అక్కడి నుంచి బంగారం విడిపించి నా దగ్గర ఉంచాను. నేను 3 నెలల్లో విడిపిస్తానన్న వ్యక్తి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా వడ్డీలు కట్టలేదు. దాంతో నేను చాలాసార్లు కాల్ చేయడం జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది, అయినప్పటికీ కూడా సరిగా స్పందించేవాడు కాదు. దాంతో నేను అమ్మేస్తాను నేను ఆ బంగారాన్ని, ఇంతకాలం అంటే నా వాళ్ళు కాదు, అప్పుడే వాళ్ళు అమ్మేస్తున్నారు అంటే దాని వాల్యూ దాటిపోవడం వల్ల వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది, అయినప్పటికీ నీ మాట గౌరవించి మొత్తం డబ్బులు కట్టి నేను విడిపించి ఇక్కడ తీసుకొచ్చి సంవత్సరంన్నరగా వస్తున్నా కూడా మీరు ఇంకా విడిపించట్లేదు, వడ్డీ కూడా కట్టట్లేదు అనేటప్పటికి సరే నేను వేరే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని డబ్బులు పట్టుకొచ్చి విడిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో సరే రండి అని చెప్పాను. ముందు రోజు వచ్చారు, మాట్లాడుకున్నారు, మొత్తంగా వడ్డీ అసలు కలిపి 65 లక్షలు ఎంతో అయితే 61 లక్షలు ఇస్తాం, 4 లక్షల రూపాయలు తగ్గించమని అడగడం జరిగింది. సరే అన్నాను, అమౌంట్ అనేది 61 లక్షకి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. వేరే బ్యాంకులతో మాట్లాడుకొని 45 లక్షల రూపాయలు ఆ బ్యాంకులతో మాట్లాడుకొని వాళ్ళని క్యాష్ తెమ్మన్నారు. సిఎస్బి బ్యాంక్ వాళ్ళు 45 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొని వచ్చారు. అయితే దొడ్డి కిరణ్ ఇక్కడ ఏం చేశాడంటే మిగిలినది క్యాష్ కాకుండా 2 చెక్కులు ఇస్తున్నాను, 10 లక్షలు ఒకటి, 6 లక్షల రూపాయలు ఒకటి, ఈ మొత్తం బంగారం విడిపించి ఇవ్వండి అన్నారు. సరే ముందు ఈ 45 లక్షలు క్యాష్ పట్టుకొచ్చారు కదా, ఈ చెక్కులది మాట్లాడదాం అని చెప్పేసి బ్యాంక్కి వెళ్ళేటప్పటికి ఆ రోజు ఆడిట్ ఏదో అవుతుంది, మీరు రేపు రండి అని చెప్పారు. దాంతో ఆ సిఎస్బి బ్యాంక్ వాళ్ళు తెచ్చిన 45 లక్షలకి 25 లక్షలు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇంకో 20 లక్షల రూపాయలు పట్టుకొని వెళ్ళి వేరే బ్యాంక్లో ఉన్నది విడిపించి ఆయనకి ఇచ్చేసాను. ఈ 16 లక్షల రూపాయలకి చెక్కులు ఇచ్చాం కదా, మాకు బంగారం ఇచ్చేయండి అన్నారు. చెక్కులు ఇచ్చేస్తే బంగారం ఇచ్చారంటే అది క్యాష్ ప్రజెంట్ చేసిన తర్వాత, అది మాకు క్యాష్ అయిన తర్వాత మీకు అప్పుడు బంగారం ఇవ్వడం జరుగుతుంది. మీరు చెక్కులు ఇచ్చారు రైటే, నేను ఇప్పుడు ఎంక్వైరీ ఆ బ్యాంక్ కాల్ చేస్తే అకౌంట్లో ₹1 కూడా లేదన్నారు, ఏ బేస్ చేసుకొని మీకు నేను బంగారం ఇచ్చేస్తాను నేను, అది అలా కుదరదు అనేటప్పటికి ఆఫీస్లో మాట్లాడుకున్నారు, అంతే అయిపోయింది. ఆఫీస్లో సరే ఆయన కిందకి వెళ్ళిపోయి వాళ్ళ అనుచరులతో ఈ ఆఫీస్ కింద నాపై దాడి చేశారు. దాడి చేయడంతో పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సిపి గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా కడతామని చెప్పేసి చెప్పారు. వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా కడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ నేను ఇవ్వలేదు అన్న కారణంతో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి ఏదో విధంగా గోపాలపట్నం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడి వరకు రప్పించి మళ్ళీ దాడి చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇలాంటి సంస్కృతి అనేది వైజాగ్లో లేదండి ఇదివరకు. ఇప్పుడు అంటే కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఈయన ఎలా రౌడీజం చేస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది నేను 4th రౌండ్లో ఇవ్వడం జరిగిందండి. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారన్నారండి, ఎఫ్ఐఆర్ కాపీ ఈరోజు ఈవినింగ్ ఇస్తా అన్నారండి. ఇప్పుడు మళ్ళీ గోపాలపట్నం స్టేషన్లో ఏదో విధంగా కేసు పెట్టి అక్కడి వరకు రప్పించి ఆడి కిడ్నాప్ చేసి మళ్ళీ నా పైన దాడి చేయడానికన్నా ప్రయత్నిస్తున్నారండి. థ్రెట్టింగ్ ఉందండి, అందుకే నేను మీడియాకి పిలిచి విషయం చెప్దామని ప్రయత్నిస్తున్నాను. అంటే దొడ్డి కిరణ్ అనేది ఒక విధంగా కాదండి, అన్ని విధాలుగా ప్రజల్ని ఎలా అయితే దోచేయాలో అన్ని విధాలుగా దోచేస్తున్నాడు. ఉపాసన కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ద్వారకా నగర్లో ఉంటుంది, 6 కోట్ల రూపాయలు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి తీసేసుకున్నాడు అండి. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. అలాగే ఊర్లో చాలా మంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు దండేశాడండి, ఎవరికీ ఇవ్వలేదు.
ఏదో వేరే వాళ్ళు ఎవరో నా తమ్ముడి దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఉద్యోగం ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు రూపాయి లేదు. కోటనర కొత్తపాలెంలో ఎంక్వైరీ చేయండి, కొన్ని వేల మంది ఉంటారు అతని బాధితులు. అడిగిన వాళ్ళపై దౌర్జన్యం చేయడం, కొట్టడం, ఏమైనా అయితే ఏం చూసుకుందాం నాకు పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పడం. అయితే ఎవరు అతని కొమ్ము కాస్తున్నారు అనేది నాకు తెలుసు, కానీ ఎలక్షన్ మూమెంట్ ఇది, వారి పేర్లు చెప్పడం భావ్యం కాదు. వారిపైన నాకు గౌరవం ఉంది, కానీ వీళ్ళకి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి నా విన్నపం ఏంటంటే, మీరు కొమ్ము కాసేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎంక్వైరీ చేయండి. ఇలాంటి రౌడీ మొక్కలకి అండదండలుగా ఉండి మీ పేర్లు పాడు చేసుకోకండి. రేపు పొద్దున ఓటేసేటప్పుడు మీరు ఇలాంటి వ్యక్తిని వెనకతలు తిప్పుకుంటుంటే మిమ్మల్ని ఏం చూసి ఓటేస్తారు జనాలు? చెప్పండి, ఏం చూసి ఓటేస్తారు? గతంలో ఇలాగే ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారు, అప్పుడు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మొన్న కూడా నాపై దాడి జరిగింది. మరి చట్టం అందరికీ సమానం అంటారు కదా, మరి అదే సమానత్వం సామాన్యులకు కూడా ఉంటుందా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుందా? ఇప్పుడు ఎలా పోలీస్ వ్యవస్థ ఎలా దీనిపైన స్పందిస్తుంది అనేది చూడాలి. ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, బట్ నా పైన అయితే మాత్రం థ్రెటనింగ్ చేయడానికి వాళ్ళు ఇదిగా ఉన్నారు. మళ్ళీ నాకైతే ప్రాణహాని ఉంది, అది మీడియా ద్వారా నేను తెలియపరచడం జరుగుతుంది. కావున పోలీస్ సిబ్బందిని కానీ మీడియా మిత్రులు కానీ ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఈ విషయాన్ని ఇచ్చేయండి. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించేలాగా చూడండి.